ప్రాచుర్యం పొందింది బుర్రకథ. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలక పాత్రను పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతుంటే ఇద్దరు వంత పాడతారు. కథ చెప్పేవారిని కథకుడు అని, వంత పాడేవారును వంతలు అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథను మాధురి కృష్ణవేణి పాత్రలో చెబుతుంది. కావేరి మరియు లక్ష్మిత రాజా రోజీ అనే పాత్రలలో వంత పాడతారు. అనగనగా రామాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో శివయ్య గౌరమ్మ అనే దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈ బుర్రకథ నేపథ్యం. జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. చదువులనిచ్చడి సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. సిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మి కరుణ చూపమ్మా. శత్రు వినాశము చేసేది దుర్గా జయము నీయవమ్మా. అక్క, ఈరోజు ఏ కథ చెబుతున్నావు? ఏదో కాదురా, నలమహారాజు కథ, పాండవుల కౌరవుల కథ, మరాఠీల కథ, రామ కథ, లవకుశుల కథ, సీతమ్మ కష్టాలు. ఏందక్క, ఆ కథలన్నీ పాత గాథలు అయిపోయినాయి కదా, కొత్త కథ చెప్పరాదు? ఏందిరా, పాత అంటే రోజగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పల్లాలు, బంగారు గొలుసులు అన్ని తీసి బయట పాడేస్తావా? ప్రతి వాడికి తో ఫ్యాషన్ అయిపోయింది. పాతదైతే కొత్త కిందిరా గిత్త సన్నాసి. కొత్త కొత్త నడుస్తున్నారు కానీ ఈ కొత్త పాతలోంచే కదరా పుట్టింది. అరే, ఇప్పుడు నేనేమన్నానని కరెంట్ షాక్ తగిలిన కాకిలా అరుస్తున్నావు? పాత అంటే రోజని నేను అన్నానా? కాలం మారిన పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలను వద్దని ఆముదం దీపాలను పెట్టుకుంటున్నామా? బస్సులు, రైళ్లు కొత్తవని ఎడ్ల బండ్ల మీద ప్రయాణిస్తున్నామా? అరే తమ్ముడు, చెల్లి అనవసరంగా అలా కొట్టుకొని రసభాస చేయకండి. ఈరోజు తమ్ముడు అన్నట్లే కొత్త కథే చెప్పుకున్నాం. బాగా సాలేసులు చెప్పబోయే కథ సీత ఇష్టాలు. తగతా తగిట తగతరిగిట తరిగిట. ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా. చదువు సద్దల్లో పేరు పొందిన చక్కనమ్మ కదరా. ఓటమిని పోరాడు వీరబాల కదరా. 10 మందికి ప్రేరణనిచ్చే వర్తమాన కదరా. తరిగిట జుట్టరిత. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క? అయ్యలారా, అమ్మలారా, శ్రీలు విరసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే రతనాల నేల ఈ తెలుగు నాట. ఈ తెలుగు నాట రామాపురం అనే పల్లెటూరు ఉన్నది. ఈ పల్లెటూరులో శివయ్య గౌరమ్మ అనే దంపతులు ఉన్నారు. వీరి తొలి సంతానమే సీత. సీతను బడికి పంపుదాం అనుకునే లోపే మరో అబ్బాయి పుట్టాడు. ఇతనితో సంతానం ఆ పెద్దమ్మ వద్ద మొదలు పడుతుండగానే మరో కూతురు పుట్టింది. ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా ముయ్యవా? నోరు మూసుకునే కాలం పోయిందక్క. మాట్లాడేవాడే మంచోడు, ప్రశ్నించేవాడే ఉత్తముడు. తరువాత కథ వినండి. పూట గడువని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే. పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. కుటుంబ భారం కుక్కదీయగా తల్లడిల్లినారు. భార్యాభర్త కూలినాలితో బతుకునిచ్చినారు. తరిగిట జుట్టరిత. ఇంతకు ఆ సీత బడికి పోయిందా లేదా? లేదు చెల్లెల. అమ్మా నాయన కూలినాలికి పోతే తమ్ముడు చెల్లెల్ని చూసుకోవడానికి ఆమె అంకితమైంది. పిల్లల పనిలో పెద్దల పట్ల ఉన్న సంగతి వాళ్ళకు తెలియదా అక్క? 16 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టకూడదన్న చట్టాన్ని వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంత కాలం పరిస్థితిలో మాట్లాడిన తమ్ముడు. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసే కదా? ఇంటి పనులనే చేసేరా, వంట పనినే నేర్చెరా, బీడీలన్నా చుట్టెరా, కొవ్వొత్తిలా బతుకాయరా, పత్తి చేలకే పోయరా. వినరా సోదరా, చదువుల తల్లి దీనగాదనిప్పుడు, నిరుపేద గాద ఎప్పుడు. దేవ
జుట్టరిత. ఆడవాళ్ళు గొప్పవాళ్ళు వారిని అణిచిపెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది, కానీ అటువంటి నలుగురు పేర్లు చెప్పక్క. శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శవంతమైన మహిళల గురించి ఇలా చెప్పింది. రుద్రమదేవిని చూడరా, సై శత్రువులను చెండాడరా, సై సరోజిని నాయుడురా, సై స్వరాజ్య సమరం చేసరా, సై అచ్చమాంబను చూడరా, సై మహిళల మార్గము దిద్దరా, సై సంగం లక్ష్మి బాయిరా, సై బాలల బాబు పరిచరా, సై సునీతా విలియమ్స్ చూడరా, సై పరిశోధనలెన్నో చేసరా, సై కల్పనా చావ్లా చూడరా, సై అంతరిక్షమునకు ఎగిరెరా. సై అన్ని రంగాలలోనూ మహిళలు ఆదర్శంగా నిలిచారు. బలానంటి బలితం కూడా సై మేలు బనానా తందానా. తరిగిత జుట్టరిత. తర్వాత ఏం జరిగిందక్క? తరువాత ఇంకేముంది, 4 రాళ్ళు సంపాదించి ఆ రాళ్లతోనే పిల్లనెత్తి నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు. ఇంతకు అదే జరిగితే మన కథకు అర్థమే ఉండదురా తమ్ముడు. అప్పుడే శ్రావణి అనే కొత్త టీచర్ ఆ ఊరికి వచ్చింది. ఈ పిచ్చి గాని టీచర్లు చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకున్నా వినే వాళ్ళు ఉంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచరు పాఠాలతోనే మంచి మంచి కథలు, సూక్తులు చెప్తూ ఉంటారు. బడిలో పిల్లల్ని తమ సొంత బిడ్డలాగా చూసుకుంటారు. అవును తప్పుడు శ్రావణి టీచర్ కూడా అటువంటి టీచర్. ఆమె బడికి వచ్చిన మొదటి రోజే బడికి రాని పిల్లలు ఎవరెవరు ఉన్నారో వారి విషయం తెలుస్తుంది. అలా ప్రతి ఇంటికి వెళ్తూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అయితే అది గమనించిన గౌరమ్మ సీతను దాచిపెట్టిందా అక్క? నువ్వు అతిగా ఊహించకు, అక్క చెప్పేది విను. శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా కొన్ని మంచి మాటలు చెప్పింది. ఏమని? ఓ భారతీయుడా, బాలబాలుడా, వినవయ్యా, వీరుల విందుగా తెలుసుకోవయ్యా చరిత్రను ముందుగా. ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది మానవ జన్మము. అది మానవ జన్మము. అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము. అవును, పుట్టుట శ్రేష్టము. సహనము, స్నేహము, ప్రేమ భావము అది ఆమె గొప్పతనము. అది ఆమె గొప్పతనము. ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి. బహు చక్కగా పెంచాలి. ఓ భారతీయుడా, బాలబాలుడా, వినవయ్యా, వీరుల విందుగా తెలుసుకోవయ్యా చరిత్రను ముందుగా. చరిత. ఆడవాళ్ళు గొప్పవాళ్ళు అని అనిపించిన పాపం అంటున్నావు, బాగానే ఉంది, కానీ అటువంటి నలుగురు పేరు చెప్పక్క. శ్రావణి టీచర్ కూడా కొందరు మంచి మహిళల గురించి, ఆదర్శవంతమైన మహిళల గురించి చెప్పింది. సునీతా విలియమ్స్ చూడరా, సై పరిశోధనలెన్నో చేసరా, సై కల్పనా చావ్లా చూడరా, సై అంతరిక్షంలో ఎగిరరా, సై రుద్రమదేవిని చూడరా, సై శత్రువులను చెండాడరా. సై అన్ని రంగాలలోనూ మహిళలు ఆదర్శవంతంగా నిలిచారు. ఏం జరిగిందక్క? తర్వాత సీతకు ఎదురే లేకుండా పోయింది. ఏడాది గడవకుండగానే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు 5వ తరగతిలో చేర్చారు. అయ్యో, ఇప్పుడు ఏమైంది? సీత మంచిగా చదువుకుంది. అప్పుడే 7వ తరగతి పూర్తి చేసిన తర్వాత అప్పుడే సీత బడికి శ్రావణి టీచర్ బదిలీ అయింది. సీతకు ఊళ్ళో మంచిగా సౌకర్యాలు లేకపోయినా పట్టణం పోయి స్కూల్ చదువు, కాలేజీ చదువు పూర్తి చేసి డిగ్రీలో చేరింది. ఇంజనీరింగ్లో సీట్ దొరకలేదా? ఏదో చదువుకొని తన మాత్రం సరిగా ఉండాలనుకోలేదు సీత. తను తనలాంటి పిల్లలను బాగా చూసుకోవాలని అనుకుంది. చాలా బాగుంది. తర్వాత చెప్పక్క. అవును అక్క, సీత ఇష్టాలు అన్నావు కదా, మరి అవి చెప్పవా? మరి నా ఇష్టాలు? ఈ కథ అయినాక తీరుబడిగా చెబుదువు కానీ ముందు సీత ఇష్టాలు విను. సరే, నువ్వు ఉంటావుగా, వింటావుగా? అయితే ముందు అక్క చెప్పేది. ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి, రాదు బాయి. అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలోయి. చక్కగా కల్పించాలోయి. చదువులనైనా పదవులనైనా సమానమేనోయి. అవును, సమానమేనోయి.
నెక్స్ట్